హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీక్ డే. సో చూడండి, వర్షం పడుతుంది. మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది. కానీ మా ఇంట్లో గ్రాసరీస్ అయిపోయినాయి. గ్రాసరీస్, వాటర్ తేవాలి, కుదిరితే కాస్కోకి వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి. అందుకని బయలుదేరి వచ్చాను. అలాగే ఫస్ట్ గ్రాసరీస్ దగ్గరికి వెళ్దాము. ఎందుకంటే గ్రాసరీస్ 7 o'clock వరకే ఓపెన్. మార్నింగ్ నుంచి వర్షం పడతానే ఉంది. చూడండి ఎట్లుందో, రోడ్లన్నీ తడిచిపోయినాయి, లైన్లు కూడా కనపట్టలేదు. మార్క్స్ గ్రాసరీ స్టోర్ దగ్గరే. సో క్విక్గా అక్కడికి వెళ్ళేసి ఏదో 4-5 వెజిటబుల్స్ తీసేసుకొని రావడమే. వచ్చేసాము. ప్రస్తుతానికైతే వర్షం లేదు, లక్కీగా. ఈ చెత్త అంతా ఇంటికి తీసుకెళ్లే బదులు ఇక్కడే చేసుకొని వేస్ట్ పడేసి వెళ్తే బెటరు. ఎందుకంటే మళ్ళీ మన ట్రాష్ బిన్ ఫిల్ అయిపోతుంది. ఫైర్ వెహికల్ వెళ్తుంది. రైన్ డ్రాప్స్. Yeah, there seems to be a leakage. How much for this? 2 for $1. Yeah. తెగ జారిపోతున్నాయి, కింద పడుతున్నాయి, చేతుల్లో అస్సలు నిలవట్లా. అరే చాలే. ఇక్కడ అవకాడోస్ మనం నమ్మలేము, అన్నీ పుచ్చిపోయి ఉంటాయి పండాక. సో అన్నీ జాలే,
6 తీసుకున్నా. ఓ ఇక్కడ ఇంకో వెరైటీ ఉన్నట్టున్నాయి అవకాడోస్. జాలే అన్నీ ఒకే ప్రైజు. ఆల్ బెల్ పెప్పర్స్ అన్ని కలర్స్. ఆరెంజ్ కూడా ఉంది, ఆరెంజ్ కూడా తీసుకున్నాం. అన్నీ సేమ్ ప్రైస్, ఆరెంజ్, రెడ్, ఎల్లో. ఈరోజు నా చేతులు స్లిప్పరీగా ఉన్నట్టున్నాయి, ఏం పట్టుకుని పడిపోతున్నాయి. ఇదంతా ఘాటుగా ఉంటాయి అనుకుంటా, ఇదంతా ఘాటుగా ఉంటాయి అనుకుంటా. ఎర్రుల్లిపాయలు ఆల్మోస్ట్ అయిపోయింది. ఎక్కువ గవావా తీసుకుని తీసారు ఏంటంటే త్వరగా తీసుకొని వెళ్ళిపోదామని. వర్షం పడుతుంది కదా, +6 అవుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేయాలి. ఏంటి కప్ కేక్స్ పిల్లలు. మరీ ఎంత ఎర్రగా ఉన్నాయండి. మసూర్ దాల్ అంటే ఎంత ఎర్రగా ఉంటాయి, కలర్ వేసినట్టు అనిపిస్తున్నాయి. తీసుకుందాం అనుకున్నా కానీ డౌట్ వచ్చి ఆపేస్తున్నా. ఎల్లో స్ప్లిట్ పీస్. ఇవేంటి కందిపప్పు కాదు కదా, ఐ థింక్ కందిపప్పు కాదు. లేదు కందిపప్పు లాగే ఉన్నాయి. నేను శనగపప్పు కోసం చూస్తున్నా. ఈ కందిపప్పు లాగా ఉన్నాయి. శనగపప్పు లేనట్టున్నాయి. ఇది ఒకటి తీసుకెళ్ళాము. ఇట్స్ పిజ్జా లాగా చేసుకుంటారు, పీటా బ్రెడ్. చూడండి బ్రెడ్ స్టిక్స్ ఫ్రెష్గా చేసినట్టున్నారు. టీలో తినే రస్కులు. ఇక్కడ కొన్ని మిడిల్ ఈస్ట్ డిజర్ట్స్ కూడా ఉంటాయి చూడండి. ఇవన్నీ మిడిల్ ఈస్ట్ డిజర్ట్స్. బాకర్వాలా ఏదో అంటారు కదా, ఆ దుబాయ్ అటువైపు అవన్నమాట. ఈజ్ దట్ జాంగ్రీ? జాంగ్రీ లాగా ఉంది అదేదో, చూద్దాం. నాకు జాంగ్రీ ఉంటుందని తెలీదు. ఓ యా, జిలేబీయా? జిలేబీ. యా, నాకు జిలేబీ ఉంటుందని తెలియదు. ఇక్కడ చూడండి జిలేబీ, పెద్ద పెద్ద చక్రాలు చేశారు, భలే ఉన్నాయి. ఇదంతా డ్రై ఫ్రూట్స్ సెక్షన్. రా క్యాషూస్, రా ఆల్మండ్స్, పీనట్ హాఫ్స్. ఏది లేరు ఇక్కడ, ఎవరు లేరు. కార్ట్ తీసుకొని వద్దాం, కార్ట్ మిస్ అవుతుంది. ఎన్ఎల్బీలు ఉన్నాయి. ఓ అయ్యయ్యా, మూత లూజ్గా ఉన్నట్టుంది. అయ్యా, సరిగ్గా మూత పెట్టినట్లేరు. పెట్టకూడదు యాక్చువల్గా, చేతితో టచ్ చేయకూడదు. మనం ఏం చేస్తాం, వదిలేయాల్సిందే. కింద పడ్డాయి. కొంచెం సీల్ లాగా వేయాల్సింది వాళ్ళు.
చూడండి మూత ప్రాబ్లం ఉంది. ఇది పక్కన పెడదాం, వేరే వాళ్ళకన్నా తెలుస్తుంది. ఆప్రికాట్స్ తీసుకెళ్దాం. ఒకటే కింద పడ్డాయి, పైన పెట్టకుండా ఉండాల్సిందే. కంగారులో పెట్టేశాను. ఇంకా అయిపోయింది, బిల్లింగ్కి వెళ్తున్నాము. Welcome. How are you today? Doing good, thank you. Yes, my girl. Don't worry. Oh yeah, it's సో అయిపోయింది. నెక్స్ట్ కాస్కోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇంటికి వెళ్ళేసి పెట్టేసి కాస్కోకి వెళ్ళాలి. ఎందుకంటే వాటర్ కోసము చేంజ్ తీసుకోవాలి. నేను మర్చిపోయాను తీసుకోవడము. ఇంట్లో ఉంది చేంజ్. టైం ఎంత అయింది? 6:20. సో స్టిల్ గుడ్. వెజిటబుల్స్ అన్నీ అన్లోడ్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ కాస్కోకి వెళ్ళేసి ఏమన్నా కావాల్సిన స్టఫ్ తీసుకొని దెన్ వాటర్కి వెళ్తాము. ఇక్కడ మాకు రాల్స్ ఇక్కడ పక్కనే దగ్గరలోనే. కాస్కోనే కొంచెం పైన. దట్టు కాస్కో ఐ థింక్ 8 o'clock క్లోజ్ అనుకుంటా. సో బెటర్ వి గో టు కాస్కో ఫస్ట్. చూడబోతే రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను, బయలుదేరినట్టున్నా కాస్కోకి. ఇంకా ట్రాఫిక్లోనే ఉన్నా. బ్రేక్ మీద కాలు కూడా జరిగిపోతుంది. ఇది ఎప్పుడు క్లియర్ అయ్యాను. నేను స్ట్రైట్గా వెళ్ళాల్సిన దాన్ని కూడా ఇరుక్కుపోయా. అదే కదా, ఫైనల్గా క్లియర్ అవుతున్నట్టుంది. చూడండి, వాళ్ళందరూ ఫ్రీవేకి వెళ్ళేవాళ్ళు. త్వరగా తీసేసుకొని వద్దాము వెళ్ళి. వచ్చేటప్పుడు వర్షం పడిందంటే కెమెరా పని అయిపోతుంది. వావ్, భలే క్యూట్గా ఉంది డాగ్. జస్ట్ మిల్క్ ఎగ్స్ ఆ రెండే. ఎగ్స్ అను మిల్క్ తీసుకున్నాను. ఫ్రోజన్ సెక్షన్కి వెళ్ళి ఆర్గానిక్ బ్లూబెర్రీస్ ఉన్నాయి. నేను స్మూతీ చేస్తాను కదా, దానిలోకి అయిపోయినాయి. అదొక ప్యాకెట్, స్ట్రాబెర్రీ ఒక ప్యాకెట్. ఆ రెండు తీసుకోవాలి. ఇంతకుముందు ఇక్కడ చికెన్ ప్యాటీస్ ఉండే అన్నమాట, బర్గర్స్ చేసుకోవడానికి. ఈ మధ్య అసలు కనిపించట్లేదు అవి. ఏమైంది అది కానీ కంప్లీట్ తీసేశారు వాటిని. ఇందులో ఇక్కడే స్ట్రాబెర్రీస్.
ఇది కూడా తీసుకున్నాను. ఏంటంటే స్టిర్ ఫ్రై వెజిటబుల్ బ్లెండ్. కిడ్స్ హనీ అడిగారు, హనీ తీసుకోవాలి. ఆర్గానిక్ హనీ ఎంత పెంచారు, అంతకుముందు $12. I was just looking at the honey actually. Before it used to be 12 or 13, maybe little bit more than that. Now it became like almost $20. Oh my God, I know. Everything is going up by not $1 or $2. Yeah, $5 or $7. $7. Before Yeah. I used to go, come out with like $45-50. Now it's like to above 200 minimum. If you just pick 4-5 items, it will be around $200. Lot of money, you know. Yeah. Everything is going up except our This wages. is too much. We used to buy always like this one around 12 or something. Now it's 19.59. So much, like it's almost like $8 increase. 40% increase is not going to cost me. Where? Once. Vans? Oh God, Vans always expensive, right? That's why they are closing the stores. I always go and buy milk or something emergency. Yeah, that's I don't buy true. anything over there. Yeah. It's always high there. Yeah. ఇదండి హనీ ఇంతకుముందు $12, ఇప్పుడు చూడండి 19.59, ఆల్మోస్ట్ లైక్ 40% ఇంక్రీజ్. ఈ ఆర్గానిక్ హనీ టూ మచ్. ఇదేమో $13 ఉంది. అట్లాగే మా హస్బెండ్ ఇండియా వెళ్ళాడు, ఇండియా నుంచి తీసుకురామని చెప్తా. బిల్డింగ్ దగ్గర తినేవారు, అందుకని క్లోజ్ చేసేస్తున్నాను. జస్ట్ వన్ లాస్ట్ థింగ్, రాల్స్కి వెళ్ళేసి వాటర్ పట్టుకొని వెళ్ళిపోవటమే, అయిపోతుంది. కార్ట్ తీసుకొని బాటిల్స్ పెట్టుకోవాలి. మళ్ళా బ్యాగ్ కార్ దగ్గరికి వెళ్ళి బాటిల్స్ పెట్టుకొని లోపలికి వెళ్ళటమే. మేబీ కమే. గత్తరగా ఉంది. 3 బాటిల్స్ ఉన్నాయి. కెమెరా పట్టుకోవడం కష్టం సైమల్టేనియస్గా, సో కెమెరా ఇక్కడే డ్రాప్ చేస్తున్నాను. వాటర్ పట్టుకున్నాను, కానీ ఒక వాటర్ బాటిలే పట్టాను, మిగిలిన 2 పట్టలేదు. మొత్తం 3 తీసుకొచ్చాను, ఒకటే పట్టాను. మరి కద్దెక్కిచ్చినట్టున్నా.